Hi to all, this is Akshita. I am teaching class 10 Physical Science, Chapter 2 Chemical Reactions and Equations. In lower class, you studied about temporary, permanent, natural, man made changes, etc. They may be categorized into two types known as physical changes and chemical changes. In this chapter, we discuss about the chemical changes and express them in the form of chemical equations. లోవర్ క్లాసెస్లోనే మీరు ఆల్రెడీ చదువుకున్నారు టెంపరీ గురించి, పర్మనెంట్ గురించి, అలాగే న్యాచురల్ చేంజెస్ ఏంటి, మ్యాన్ మేడ్ చేంజెస్ ఏంటో మీరు తెలుసుకున్నారు. అలాగే వాటిని టూ టైప్స్లో డివైడ్ చేశారు, ఫిజికల్ చేంజెస్ కాను, కెమికల్ చేంజెస్ కాను. ఈ చాప్టర్లో మనం కెమికల్ చేంజెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అలాగే వీటిని కెమికల్ ఈక్వేషన్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలుసుకుందాం. Consider the following processes and think about the reactions taking place during the occurrence of these processes. ఇక్కడ కొన్ని ప్రాసెస్ ఇచ్చారు, వీటి యొక్క రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయో, ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతాయో చూద్దాం. కోల్ ఈజ్ బర్న్డ్, బొగ్గుని కాల్చడం. ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ, ఫుడ్ మనం తిన్నటువంటి ఫుడ్ బాడీలో డైజెషన్ అవ్వడం. ఐరన్ నైల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు హ్యూమిడ్ అట్మాస్ఫియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఒక చిన్న మేకు, ఐరన్ మేకు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి హ్యూమిడ్కు ఎక్స్పోజ్ అయినట్టయితే, చాలా కాలం ఎక్స్పోజ్ అయినట్టయితే ఏం జరుగుతుంది? వి రెస్పైర్, మనం ఊపిరి తీసుకున్నప్పుడు కానీ. మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్, మిల్క్ కర్డ్గా కన్వర్ట్ అయినప్పుడు. వాటర్ ఈజ్ యాడెడ్ టు క్విక్ లైమ్కు సున్నంకు మనం వాటర్ని యాడ్ చేసినప్పుడు. క్రాకర్స్ ఆర్ బర్న్డ్, టపాకాయలను కాల్చినప్పుడు. వాట్ చేంజెస్ డూ యూ నోటీస్, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇటువంటి మొత్తం ఈ ప్రాసెస్లో అన్నీ మీరు ఎటువంటి చేంజెస్ని చూస్తూ ఉంటారు. ఇక్కడ కోల్, బొగ్గుని కాల్చినప్పుడు తిరిగి దేనిగా ఫామ్ అవుతుంది? బూడిద, యాష్ లాగా మారిపోతుంది. ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో తీసుకున్నటువంటి ఫుడ్ తిరిగి ఎలా అవుతుంది? మినరల్స్ కాను, కొన్ని డైజెషన్ ప్రాసెస్లో కొన్ని వైటమిన్స్, మినరల్స్గా బాడీకి యూజ్ అయ్యేటువంటి విడ తీసుకొని వేస్ట్ మెటీరియల్ అంతా ఎక్స్క్రీట్ చేసేస్తుంది. ఐరన్ నైల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు హ్యూమిడ్ అట్మాస్ఫియర్, కొంతకాలం వరకు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి హ్యూమిడ్కు ఐరన్ని ఎక్స్పోజ్ అంటే ఉంచినట్టయితే రస్ట్, తుప్పు పట్టిపోతుంది. వి రెస్పైర్, మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సెల్ కార్బన్ డైఆక్సైడ్ జరుగుతుంది. మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్, బికాజ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టోరియస్ బ్యాక్టీరియా వల్ల మిల్క్ వచ్చేసి కర్డ్గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ ఈజ్ యాడెడ్ టు క్విక్ లైమ్, సున్నంకు అంటే సున్నపు వాటర్కు మనం వాటర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? మిల్కీ వైట్గా చేంజ్ అవుతుంది. క్రాకర్స్ ఆర్ బర్న్డ్, కెమికల్స్ అన్నీ అంటే ఒక షేప్లో ఉన్నటువంటి కెమికల్స్ని అంతా కాల్ చేస్తే అవి దేనిగా మారిపోతున్నాయి? బూడిదలా మారిపోతున్నాయి, అంటే యాషెస్గా ఫామ్ అవుతుంది. ఇవన్నీ చేంజెస్ చూస్తున్నాం. అంటే ఇందులో మనకు ఫిజికల్ చేంజెస్ కనిపిస్తున్నాయి, అలాగే కెమికల్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. చాలా వరకు మనం చూసినటువంటివన్నీ కెమికల్ చేంజెస్ అనమాట. ఇవన్నీ పర్మనెంట్గా ఉంటాయా, ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఆర్ దే ఫిజికల్ చేంజెస్ ఆర్ కెమికల్ చేంజెస్, కొన్ని ఫిజికల్ చేంజెస్ ఉన్నాయి, అలాగే ఇంకొన్ని కెమికల్ చేంజెస్ కూడా ఉన్నాయి. ఆర్ దే టెంపరీ చేంజెస్ ఆర్ పర్మనెంట్, అవి టెంపరీ చేంజెసా పర్మనెంటా అంటే కొన్ని పర్మనెంట్ చేంజెస్ ఉన్నాయి, అలాగే టెంపరీ చేంజెస్ కూడా ఉన్నాయి. ఇన్ ఆల్ ద అబోవ్ ప్రాసెస్ ద నేచర్ ఆఫ్ ఒరిజినల్ సబ్స్టాన్స్ వుడ్ బి చేంజ్డ్, అంటే పైన చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్టాన్స్లో కానీ వాటి యొక్క ఒరిజినల్ సబ్స్టాన్స్, మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ అవ్వగానే అది ఇంకొక సబ్స్టాన్స్గా చేంజ్ అవుతుంది, అంటే ఒరిజినాలిటీని మిస్ అవుతుంది. If new substances are formed with properties completely unlike those of original substances, we say chemical change has taken place. అంటే ఇప్పుడు మనం ఒరిజినల్ సబ్స్టాన్సెస్ని తీసుకున్నప్పుడు న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయినట్టయితే, అటువంటి ప్రాపర్టీస్ చూసినట్టయితే అటువంటి చేంజ్ని ఏమంటాం? కెమికల్ చేంజ్ అంటాం. హౌ డు వి నో ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకన్ ప్లేస్, అసలు కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పి మనం ఎలా తెలుసుకోగలం? లెట్ హస్ పర్ఫార్మ్ సమ్ యాక్టివిటీస్ టు నో దిస్. సరే, కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే కొన్ని యాక్టివిటీస్ని ఖచ్చితంగా పర్ఫార్మ్ చేయాల్సిందే. యాక్టివిటీ 1, టేక్ అబౌట్ 1 gram of quicklime, means calcium oxide, in a beaker. Add 10 ml of water to this. Touch the beaker with your
ఫింగర్. సరే, ఇప్పుడు మీరు కాల్షియం ఆక్సైడ్, దాన్ని క్విక్ లైమ్ అంటాం. ఒక 1 గ్రామ్ ఆఫ్ క్విక్ లైమ్లో అంటే బీకర్లో 1 గ్రామ్ ఆఫ్ క్విక్ లైమ్ తీసుకొని దానికి 10 ml వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక మీ ఫింగర్తో ఆ బీకర్ని టచ్ చేసినట్టయితే ఎలా అనిపిస్తుందంటే హాట్గా అనిపిస్తూ ఉంటుంది. మోస్ట్లీ మీకు అంతా ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది. ఇంటికి సున్నం కొడుతున్నప్పుడు చూస్తూ ఉంటారు, హాట్గా కాలుతూ ఉంటుంది. వాట్ డూ యూ నోటీస్? Do you notice that the beaker is hot when you touch it? The reason is that the calcium oxide reacts with water and in that process heat energy is released. సరే, మనం ఎప్పుడైతే ఈ బీకర్ని టచ్ చేస్తామో హాట్ అనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందన్నమాట. కాల్షియం ఆక్సైడ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ ప్రొడ్యూసింగ్ కలర్లెస్ సొల్యూషన్. టెస్ట్ ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ విత్ లిట్మస్ పేపర్. ఈ కాల్షియం ఆక్సైడ్ వచ్చేసి వాటర్లో కరిగిపోతుంది. కరిగిపోయాక ఒక కలర్లెస్ సొల్యూషన్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సొల్యూషన్ని మనం లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసినట్టయితే ఏమొస్తుందో చూద్దాం. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్? దీని లిట్మస్ పేపర్ అంటే బ్లూ లిట్మస్ కానీ రెడ్ లిట్మస్తో కానీ టెస్ట్ చేసినట్టయితే మనకి ఎటువంటి సొల్యూషన్ అని తెలుస్తుంది అంటే ఇది ఆబ్వియస్లీగా బేసిక్ సొల్యూషన్ అని తెలుస్తుంది. ఎలా అంటే ఏ రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ బ్లూ వెన్ డిప్డ్ ఇన్ ద అబో సొల్యూషన్, దిస్ సొల్యూషన్ ఈజ్ బేసిక్ సొల్యూషన్. ఇక్కడ రెడ్ లిట్మస్ దేనిగా కన్వర్ట్ అవుతుంది? బ్లూ లిట్మస్గా టర్న్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ సొల్యూషన్లో లిట్మస్ పేపర్ను డిప్ చేస్తామో అప్పుడు రెడ్ లిట్మస్ బ్లూగా టర్న్ అవుతుంది. కాబట్టి రెడ్ లిట్మస్ బ్లూగా టర్న్ అయితే దాన్ని ఎటువంటి సొల్యూషన్ అంటాం, ఎటువంటి నేచర్ అంటాం? బేసిక్ నేచర్. సో ఇక్కడ క్విక్ లైమ్ అనేది బేసిక్ నేచర్ అన్నమాట. యాక్టివిటీ 2. Take about 100 ml of water in a beaker and dissolve a small quantity of sodium sulfate Na2SO4. సరే, ఇప్పుడు ఒక బీకర్లో 100 ml వాటర్ తీసుకొని అందులోకి సోడియం సల్ఫేట్ని కొంత క్వాంటిటీలో డిజాల్వ్ చేయాలి. Take about 100 ml of water in another beaker and dissolve a quantity of barium chloride BaCl2. Observe the colors of the solutions obtained. ఇప్పుడు ఇంకొక బీకర్లో 100 ml వాటర్ని వేసి అందులోకి బేరియం క్లోరైడ్ని కొంత క్వాంటిటీలో వేసి డిజాల్వ్ చేయాలి. ఇప్పుడు వాటి యొక్క అబ్జర్వేషన్ ఏం చేయాలి? ఇప్పుడు వాటి యొక్క కలర్స్ని అబ్జర్వ్ చేయాలి. వాట్ ఆర్ ద కలర్స్ ఆఫ్ ద అబోవ్ సొల్యూషన్? మనం పైన చూసినటువంటి సొల్యూషన్స్ యొక్క కలర్స్ ఎలా ఉన్నాయి? కెన్ యూ నేమ్ ద సొల్యూషన్స్ అబ్టైన్డ్? యాడ్ Na2SO4 సొల్యూషన్ టు BaCl2 సొల్యూషన్ అండ్ అబ్జర్వ్. ఇప్పుడు బేరియం క్లోరైడ్కు సోడియం సల్ఫేట్ను యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అబ్జర్వ్ చేయాలన్నమాట. డూ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఆన్ మిక్సింగ్ దీస్ సొల్యూషన్స్? ఇప్పుడు ఈ సొల్యూషన్స్ని మిక్స్ చేయడం వల్ల ఎటువంటి చేంజెస్ ఏమని చూసారా అంటే ఆబ్వియస్లీగా చూస్తామన్నమాట. అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఇది ప్రిసిపిటేట్ అన్నమాట. పైన యాక్టివిటీలో మనకు ఏం ఫామ్ అయింది? బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్గా ఫామ్ అయింది. యాక్టివిటీ 3. టేక్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ఏ conical flask. Add about 5 ml of dilute hydrochloric acid to conical flask. ఇప్పుడు ఒక కొనికల్ ఫ్లాస్క్లో కొన్ని ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ వేయాలి. అందులోకి 5 ml డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ ద కొనికల్ ఫ్లాస్క్. ఇప్పుడు ఆ ఫ్లాస్క్లో ఎటువంటి చేంజెస్ వస్తాయో అబ్జర్వ్ చేయాలి. వాట్ చేంజెస్ డూ యూ నోటీస్? ఎటువంటి చేంజెస్ని నువ్వు చూసావు? నౌ కీప్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ నియర్ ద మౌత్ ఆఫ్ ద కొనికల్ ఫ్లాస్క్. వాట్ హ్యాపెన్స్ టు బర్నింగ్ మ్యాచ్ స్టిక్? టచ్ ద బాటమ్ ఆఫ్ ద కొనికల్ ఫ్లాస్క్ విత్ ఫింగర్స్. వాట్ డూ యూ నోటీస్? ఈస్ దర్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్? ఫ్రమ్ ద అబోవ్ యాక్టివిటీస్ యూ కెన్ కన్క్లూడ్ దట్ డ్యూరింగ్ ఏ కెమికల్ చేంజ్. ఎప్పుడైతే ఈ జింక్ గ్రాన్యూల్స్కు మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తామో అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ డైల్యూట్ HCl దేని మీద యాక్షన్ చూపిస్తుంది? జింక్ మీద యాక్షన్ చూపించి మనకు హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం బర్నింగ్ స్టిక్ని తీసుకొని వచ్చి ఆ కొనికల్ ఫ్లాస్క్ యొక్క మౌత్ దగ్గర పెట్టినట్టయితే అది ఆరిపోతుంది అనమాట. టప్ అనే సౌండ్ కూడా వస్తుంది.
అటువంటి సౌండ్ వచ్చినట్టయితే ఇటువంటి ప్రాపర్టీస్ దేని యొక్క గ్యాస్? హైడ్రోజన్. అలాగే మనం ఇప్పుడు ఆ ఫ్లాస్క్ని టచ్ చేసినట్టయితే దాంట్లో ఎటువంటి టెంపరేచర్ ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే ఎస్, చేంజ్ ఉంటుంది. ఇటువంటి యాక్టివిటీని మనం ఏమంటున్నాం? పైన ఫస్ట్ యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 ఇవన్నీ కెమికల్ చేంజెస్ అన్నమాట. The original substances lost their characteristic properties. Hence, these may be products with different physical states or colors. ఇక్కడ ఒరిజినల్ సబ్స్టాన్స్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ని లాస్ చేసుకుంటుంది కనుక ఇవి దీస్ మే బి ప్రోడక్ట్స్. ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే ఒరిజినల్ సబ్స్టాన్స్ తన క్యారెక్టరిస్టిక్స్ని పోగొట్టుకొని న్యూ సబ్స్టెన్స్గా ఫామ్ అవుతుంది. అటువంటి వాటిని మనం ఏమంటాం? ప్రోడక్ట్స్ అంటాం. ఈ ప్రోడక్ట్స్ వాటి యొక్క ఫిజికల్ స్టేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సెకండ్ వన్, కెమికల్ చేంజెస్ మే బీ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్, దట్ ఈస్ దే మే ఇన్వాల్వ్ హీట్ ఎనర్జీ లిబరేషన్ ఆర్ హీట్ ఎనర్జీ అబ్జర్ప్షన్. ఈ కెమికల్ చేంజెస్లో ఒకటి ఎక్సోథర్మిక్గానే ఉండొచ్చు లేదా ఎండోథర్మిక్గానే ఉండొచ్చు. ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్ ఏంటి అంటే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినా ఉండొచ్చు, హీట్ ఎనర్జీ అబ్జర్వేషన్ అయినా అబ్జర్వ్ చేసుకునవచ్చు. 3. దే మే ఇన్ఫార్మ్ యాన్ ఇన్సాలబుల్ సబ్స్టెన్స్ నోన్ యాజ్ ప్రిసిపిటేట్. అలాగే కొన్ని ఇన్సాలబుల్ సబ్స్టెన్స్ కూడా ఫామ్ చేస్తాయి. ఇన్సాలబుల్ సబ్స్టెన్స్ అంటేనే ప్రిసిపిటేట్ అనమాట. 4. దేర్ మే బీ గ్యాస్ లిబరేషన్ ఇన్ ఏ కెమికల్ చేంజ్. ఈ కెమికల్ చేంజ్లో గ్యాస్ ప్రొడ్యూస్ కూడా ఉండొచ్చు. లిబరేషన్ అంటే గ్యాస్ రిలీజ్ కూడా అవ్వచ్చు. ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ అబ్జర్వ్ వెరైటీ ఆఫ్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ అరౌండ్ హర్స్. ఇన్ దిస్ చాప్టర్ వీ స్టడీ వేరియస్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ దేర్ సింబాలిక్ రిప్రజెంటేషన్. మన రోజువారీ జీవితంలో మనం మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్లో కొన్ని చేంజెస్ చూస్తూ ఉంటాం. సరే, ఈ లెసన్లో మనం కెమికల్ రియాక్షన్స్ టైప్స్ ఏంటి, వాటి యొక్క రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, సింబాలిక్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. కెమికల్ ఈక్వేషన్స్. ఇన్ యాక్టివిటీ 1, when calcium oxide reacts with water, a new substance is formed which is unlike either calcium oxide or water. The description of chemical reactions in a sentence in activity 1 is quite long. It can be written in shorter form as a word equation. సరే, మనం చేసినటువంటి యాక్టివిటీ 1లో కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి ఒక న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది. అది కాల్షియం ఆక్సైడ్ గాను లేదు, అలాగే వాటర్ గాను లేదు, వేరే సబ్స్టాన్స్గా ఏమైంది? ప్రొడ్యూస్ అయిందనమాట. ఈ కెమికల్ రియాక్షన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం చిన్నగా చేసి వర్డ్ ఈక్వేషన్గా రాస్తున్నాం. ద వర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద అబో రియాక్షన్ ఈజ్, ఆ రియాక్షన్ యొక్క వర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చారు. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఈక్వల్స్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. ఇందాక చెప్పుకున్నాం ఇవి రెండు ఒరిజినల్ సబ్స్టాన్స్ దేనిగా ఒక న్యూ సబ్స్టాన్స్గా ఫామ్ అవుతున్నాయి. అటువంటి సబ్స్టాన్స్ని ఏమంటాం? ప్రోడక్ట్స్ అంటాం. ఇవి రెండు రియాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, వీటి మధ్య రియాక్షన్ జరుగుతుంది కాబట్టి వీటిని రియాక్టెన్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్షన్ జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. The substance which undergo chemical change in the reaction are called reactants. The new substance formed are called products. Yes, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ సబ్స్టాన్స్ అయితే కెమికల్ చేంజ్లో ఉంటాయో అటువంటి సబ్స్టాన్సెస్ని రియాక్టెన్స్ అని, న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయినటువంటి దాన్ని ప్రోడక్ట్స్ అంటాం. A chemical reaction written in the form of word equation shows the change of reactants to products by an arrow placed between them. సరే, ఈ కెమికల్ రియాక్షన్ రాసేటువంటి వర్డ్ ఈక్వేషన్లో మనం యారో మార్క్ని చూపించాల్సి ఉంటుంది. రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా చేంజ్ అవుతున్నాయని చెప్పి యారో మార్క్ ద్వారా చూపించాలి. ఎలా అంటే ఇక్కడ చూపించాం కదా, ఈ విధంగా ఈ యారో మార్క్ పెట్టినట్టయితే ఇక్కడ ఈ రియాక్టెంట్స్ రియాక్షన్ జరిపి న్యూ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ యారో మనకి ఏం తెలుపుతుంది? ప్రోడక్ట్స్ని తెలుపుతుంది. The reactants are written on the left side of arrow and the final substances
or products are written on the right side of the arrow. The arrow head point towards the product shows the direction of reaction. ఇక్కడ చెప్పినటువంటి రియాక్షన్లో రియాక్టెన్స్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో రాసుకోవాలి, అంటే యారోకు లెఫ్ట్ సైడ్లో రాసుకోవాలి, ప్రోడక్ట్స్ వచ్చేసి యారోకు రైట్ సైడ్లో రాసుకోవాలి. దీని యొక్క యారో యొక్క హెడ్ ఎక్కడ చూపించాలంటే ఆల్వేస్ ప్రోడక్ట్స్ వైపు చూపించాలి. If there is more than one reactant or product involved in the reaction, they are indicated with a plus sign between them. ఒకవేళ ఏ రియాక్షన్లో అయినా కానీ ఒకదానికంటే ఎక్కువ రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ వాటికంటే ఎక్కువ ఉన్నట్టయితే మనం ప్లస్ సైన్ని యూజ్ చేసి ఇండికేట్ చేయాలి వాటి మధ్య. ఇక్కడ చూడండి, కాల్షియం ప్లస్ వాటర్ అంటే ఇక్కడ వన్ రియాక్టెంటే కాదు 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, కానీ 1 ప్రోడక్ట్గా వచ్చింది. రైటింగ్ కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ని రాద్దాం. కెన్ యూ రైట్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ఎనీ అదర్ షార్టర్ వే అదర్ దాన్ ద వే వీ డిస్కస్డ్ అబోవ్. ఇప్పుడు మనం వర్డ్ ఈక్వేషన్ రాసాం కదా, కెమికల్ రియాక్షన్ని వర్డ్ ఈక్వేషన్లో రాసాం, అంటే దీనికంటే ఇంకా షార్టర్ వే ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. కెమికల్ ఈక్వేషన్స్ కెన్ బి మేడ్ మోర్ ప్రిసైజ్ అండ్ యూస్ఫుల్ ఇఫ్ యూ యూస్ కెమికల్ ఫార్ములా ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్. కెమికల్ ఈక్వేషన్స్ని మనం కెమికల్ ఫార్ములాలో రాసినట్టయితే, వర్డ్స్కి బదులుగా కెమికల్ ఫార్ములా రాసినట్టయితే చాలా హెల్ప్ అవుతుంది, అలాగే ఈజీ మెథడ్ కూడా. జనరలీ ఏ కాంపౌండ్ ఈజ్ రిటర్న్ బై గివింగ్ ఇట్స్ కెమికల్ ఫార్ములా. ఏదన్నా ఒక కాంపౌండ్ని మనం ఇచ్చినటువంటి కెమికల్ ఫార్ములాలో రాస్తాం, which lists the symbols of the constituent elements and uses the subscript to indicate the number of atoms of each element present in the compound. అలాగే ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క సింబల్స్ని కూడా మనం రాయాలి, వాటి యొక్క ఆటమ్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని ఇండికేట్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఆటమ్ నెంబర్ అయినా కానీ లేదా దాని యొక్క సింబల్ అయినా కానీ మనం రాయాల్సి ఉంటుంది. If no subscript is written, the number 1 is understood. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2Na అనుకోండి, ఇక్కడ 2 అనేది సబ్స్క్రిప్ట్. ఒకవేళ కేవలం Na మాత్రమే రాసినట్టయితే ఇక్కడ ఏమీ లేదంటే అక్కడ 1 సబ్స్క్రిప్ట్ ఉన్నట్టని అర్థం. Thus we can write calcium oxide as CaO, water as H2O, and the compound formed by the reaction of these 2 compounds is calcium hydroxide CaOH2. Now the reaction of calcium oxide with water can be written as CaO plus H2O gives CaOH taken twice. ఇక్కడ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. కాల్షియం ఆక్సైడ్ని CaOగా, వాటర్ని H2Oగా. ఈ మొత్తం కాంపౌండ్ రియాక్ట్ అయినటువంటి కాంపౌండ్ 2 కాంపౌండ్స్ ఒక దానిగా ఫామ్ అవుతున్నాయి. అదేంటి, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. ఇప్పుడు మనం కాల్షియం ఆక్సైడ్ని వాటర్తో రియాక్షన్ జరిపినట్టుగా ఫార్ములాలో రాసినట్టయితే CaO ప్లస్ H2O గివ్స్ CaOH టేకన్ ట్వైస్, మనకు సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఇన్ ద అబోవ్ కెమికల్ ఈక్వేషన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ యారో. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి ఈ కెమికల్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ కెమికల్ ఈక్వేషన్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి, లెఫ్ట్ సైడ్లో అయినా కానీ లేదా యారోకు రైట్ సైడ్లో అయినా కానీ. సో ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదంటే 1 ఉన్నట్టు, ఏమి మెన్షన్ చేయలేదంటే ఇక్కడ 1 సబ్స్క్రిప్ట్ ఉన్నట్టు అనమాట. అండ్ నెక్స్ట్, ఈజ్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడే కానీ రైట్ సైడే కానీ వాటి యొక్క ఎలిమెంట్ యొక్క ఆటమ్ నెంబర్ ఈక్వల్గా ఉందంటే ఎస్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అండ్ దేర్ కెమికల్ ఈక్వేషన్స్. జింక్ మెటల్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ HCl టు ఈల్డ్ జింక్ క్లోరైడ్ అండ్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు కెమికల్ రియాక్షన్ దేనికి రాస్తున్నాం, నెక్స్ట్ యాక్టివిటీకి రాస్తున్నాం. జింక్ వచ్చేసి HClతో రియాక్ట్ జరిపినప్పుడు జింక్ క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది, అలాగే హైడ్రోజన్ గ్యాస్ని కూడా లిబరేట్ చేస్తుంది.
Sodium sulfate reacts with barium chloride to give white precipitate barium sulfate. సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి మనకు ఒక ప్రిసిపిటేట్ వైట్ ప్రిసిపిటేట్ని ఫామ్ చేస్తోంది. అది ఏంటి? బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్ అనమాట. Na2SO4 plus BaCl2 gives BaSO4 and NaCl. Do the atoms of each element on left side equal to the atoms of element on the right side of the equation? అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ ఎలిమెంట్ యొక్క ఆటం ఈక్వల్గా ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎస్, ఆబ్వియస్లీగా లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో రైట్ సైడ్లో కూడా అన్ని ఆటమ్స్నే ఉండాలి. అప్పుడైతేనే ఆ ఈక్వేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు.